సీనియర్ పాత్రికేయుడు ప్రముఖ కవి కొమరవెల్లి అంజయ్య రచించిన ఆకులు రాలుతున్నాయి వచన కవిత సంపుటిని సిద్దిపేట ప్రెస్ క్లబ్లో మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహతాలి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి, సీఎం ఓఎస్టీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ బేవరేజెస్ సంస్థ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సంభవించిన పరిణామాలు దృష్టిలో పెట్టుకుని పుస్తకాలు వెలువరించిన అంజయ్యను అభినందించారు. ఇక కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో గాంధీ ఆసుపత్రి అందించిన సేవలను కూడా పుస్తకంలో ప్రస్తావించిన అంజయ్యను అభినందించారాయన. కరోనా నేపథ్యంలో ఈరోజు మన ముందుకు తీసుకొచ్చినటువంటి పెద్దలు కొమరవెల్లి అంజన్న గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా అంజన్న తన వ్యక్తిత్వంతో, తన పనితీరుతో తన ఇంటి పేరే మారిపోయింది. కొమరవెల్లి అంజయ్యగా వారు ముందు అందరికీ పరిచయమైన ఒక జర్నలిస్ట్గా ఒక నిబద్ధతతో పనిచేసి కొంతకాలం ఈనాడు అంజయ్యగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత పత్రిక మారితే కొద్ది రోజులు జ్యోతి అంజయ్యగా పేరు తెచ్చుకున్నారు. కొమరవెల్లి అంజయ్య అనేది చాలామంది మర్చిపోయింది. అంటే ఒక పద్ధతిలో పనిచేసినప్పుడు ఒక్కొక్క వ్యక్తికి తన పనితనాన్ని బట్టి కానీ, తన ఆలోచనను బట్టి, తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, తన నడవడిక ప్రజల్లో ఒక రకమైనటువంటి గుర్తింపు వస్తూ ఉంటుంది. వారు నిరంతరం ప్రజల కోసం ఈ యొక్క వార్తలు రాయడమే కాకుండా మరి మంజీరా రచయితల సంఘంలో ప్రధాన భూమికను పోషిస్తూ మరి కవులను, కళాకారులను, రచయితలను కూడా కాపాడాలి, ముందు తరాలకు అందించాలని వారు నిరంతరం కృషి చేస్తూ వచ్చారు.